సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. సంక్షేమ హాస్టల్లో వసతి సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వసతుల సౌకర్యాలు లేవని, అలాగే విద్యార్థులకు మెనూ సరిగా అందడం లేదని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు మెరుగుపరిచి సక్రమంగా మెనూ అమలయ్యే చర్యలు తీసుకోవాలన్నారు. గత 6 నెలలుగా నిలుపుదల చేసిన కాస్మెటిక్ ఛార్జీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు, జిల్లాలోని అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించాలి. సమస్యలను we want justice. We want justice. విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నామంటే, ఈ రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాదాపుగా 1 సంవత్సరం రోజుల పాటు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసే సందర్భంలో మేము అధికారం రాగానే మొట్టమొదటిగా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఈరోజు వర్షం పడినా ఈరోజు తడిచేటువంటి బిల్డింగులు ఈరోజు విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా గత 8 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులు మెస్సు బిల్లులు ఇస్తున్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ మెస్సు బిల్లులు విడుదల చేయాలా, అదేవిధంగా వార్డెన్, కామాటి, అదేవిధంగా వాచ్మెన్ల పోస్టులు భర్తీ చేసి విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలా. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు, బై చెప్పారు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు బాగా మాట్లాడుతున్నారు, మేము కోరేదోటి విద్యార్థుల తరఫున సన్న బియ్యం దండం పెడతామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మోసం చేస్తారో మీరన్నీ చెప్పారు. ఈ రోజైనా వెంటనే నెల రోజుల్లోపు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి సన్న బియ్యం దండం పెట్టకపోతే మీరు కూడా మీరు ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలు కూడా మళ్ళా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ 2029లో మీరు కూడా మళ్ళా రాజకీయాలు ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకొని సన్న బియ్యం దండం పెట్టాలి. పెండింగ్ లో ఉండే మెస్సు బిల్లులని వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 24వ తేదీ లోపల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ ప్రోగ్రాం కూడా పెడతారని చెప్పి కూడా సెప్టెంబర్ 24వ తారీఖున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సంక్షేమ ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మన చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. గత ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి సమస్యలు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం. ఏ హాస్టల్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి సరైనటువంటి మరుగుదొడ్లు లేకపోవడం, ఏదైతే ఫుడ్ మెనూను గవర్నమెంట్ అందిస్తూ ఉందో ఆ ఫుడ్ మెనూను కూడా వాళ్ళు రోజు కూడా సరిగ్గా దాన్ని సమర్థించకపోవడం కూడా చూస్తూ ఉన్నాం. విద్యార్థులు ఎవరైతే సంక్షేమ హాస్టల్లో చదువుతున్నారో వాళ్ళు ఈరోజు అనేక సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డెన్లకు కూడా సరైనటువంటి జీతాలు కానీ, లేదంటే మెస్ బిల్లులు కానీ రిలీజ్ చేయని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏదైతే ప్రభుత్వం గత 5 ఏళ్లు పరిపాలించారో వాళ్ళు ఏ రోజు కూడా విద్యార్థుల సమస్యలపైన కానీ, విద్యార్థుల సమస్యలను ఏ రోజు అడిగి తెలుసుకోవడం కానీ ప్రయత్నం చేయలేదు. స్కీమ్ వర్కర్లు మరియు చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంగరాజు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు షకీల మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిన స్కీమ్ వర్కర్లు, నిరుద్యోగులకు గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆందోళన చేస్తున్నప్పుడు తాము అధికారంలోకి వస్తే రాజకీయ వేధింపులకు పాల్పడనని హామీ ఇచ్చి కనీసం వారి సమస్యలను ప్రస్తావించకపోవడం దారుణమని తెలిపారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు జరిగాయి. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేంద్ర, అంగన్వాడీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గంగరాజు, స్కీమ్ వర్కర్ల యూనియన్ల గౌరవాధ్యక్షుడు. చిత్తూరు జిల్లాలో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అంగన్వాడీ, ఆశా, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంఘమిత్ర, మధ్యాహ్న భోజన కార్మికులు ఇట్లా రకరకాల చిరుద్యోగుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతూ ఉంది. ఈ రాజకీయ వేధింపులతో తొలగించే కార్యక్రమం చేపడుతున్నారు.
మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎట్గా ఒకటి చెప్తున్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఇదే సమస్యల మీద గత ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మీరు వీళ్ళ శిబిరాల దగ్గరికి వచ్చి మద్దతు తెలియజేసిన మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కూడా కాలేదు, వెంటనే అది అడ్డదిడ్డంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము ఎలాంటి తొలగింపులు చేయము, వాళ్ళ ఉపాధిని మేము నిలబెడతామని చెప్తున్నా కానీ ఇక్కడ కింద చోటాపాటి నాయకులందరూ కూడా గ్రామాల్లో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఈరోజు ఒత్తిడి తీసుకురావడంతో స్కీమ్ వర్కర్లందరూ కూడా ఆత్మహత్యానికి పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లా, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అంగన్వాడీ వర్కర్ల మీద అనేక రకాల వేధింపులు. మీరు వద్దు, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వం వాళ్ళతో మేము అంగన్వాడీ సెంటర్లు నడుపుతామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్ల మీద చాలా ఎత్తున వేధింపులు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. నిన్నటి వరకు 42 రోజులు సమ్మె చేసేటప్పుడు మీరు చెప్పింది వాగ్దానం ఏంది? మా సమ్మెల దగ్గర వచ్చి, మా పోరాటాల దగ్గర వచ్చి మేము వస్తే ప్రభుత్వం మీకు, మా అక్క చెల్లెలమ్మలు ఈదులో కూర్చున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము, అదేవిధంగా 12 జీవోలు మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో రాజకీయ వేధింపుల వల్ల పురుగుల మందులు తాగుతా ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లాలో ఏ ఒక్క అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ ఏదన్నా అవినీతి పాల్పడి ఏమన్నా జరిగితే సహకార రంగాన్ని పటిష్టం చేయాలని భారతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ యువరాజులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగాన్ని ఆదుకోవాలని అన్నారు. చేసే పంటకు గిట్టుబాటు ధర రావాలంటే రంగం పటిష్టంగా ఉండాలన్నారు. ఇందులో భాగంగా చక్కెర పరిశ్రమ, పాల డైరీలు పునరుద్ధరించాలని పేర్కొన్నారు. రైతు నాయకులు కొత్తూరు బాబు మాట్లాడుతూ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించి రైతులను ఆదుకోవాలని అన్నారు. మామిడి పంట గిట్టుబాటు ధర వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో పరిశ్రమలు నెలకొల్పి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జిల్లాలోని రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ దినం 6వ తారీఖు మంగళవారం చిత్తూరు కలెక్టరేట్ నందు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకోవడం అయింది. నా పేరు నడింపల్లి యువరాజు, రాష్ట్ర కిసాన్ మోర్చా మార్కెటింగ్ కమిటీ కో కన్వీనర్. ఈరోజు ఇక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు రావాలని, మామిడి గుజ్జు పరిశ్రమలు కోఆపరేటివ్ సెక్టర్లో నెలకొల్పాలని, చెరుకు రైతులకు బకాయిలు వెంటనే చెల్లించాలని, పాడి రైతులకు 50 రూపాయలకు లీటర్ గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్ఆర్ఐజీఎస్ పథకం కింద ఉన్నటువంటి పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి కూలీల కొరతను బెడదను తీర్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ధర స్థిరీకరణ నిధిని 5,000 కోట్ల రూపాయలు ఇక్కడ కల్పించాలని, ఇక్కడ ఇన్సూరెన్స్ ప్రతి పంటకి ఇన్సూరెన్స్ కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ వెంటనే అమలు చేయాలని పిలుపు మేరకు కిసాన్ మోర్చా స్టేట్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో ఆయా జిల్లాలలో ఏ సమస్యలు ఉంటాయో వాటిపైన ఈరోజు అన్ని కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి దాంట్లో భాగంగానే చిత్తూరు జిల్లాలో మేము అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము. ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఈ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మామిడి పంట, ఈ పంటని వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుజ్జు పరిశ్రమ యాజమానులు కంట్రోల్ చేసేసి వాళ్ళు ఇచ్చిన ధర మేము తీసుకోవాల్సి వస్తూ ఉంది. ఈ విధంగా ఉండకూడదు అనుకుంటే వెంటనే కొన్ని కోఆపరేటివ్ తరఫున కానీ లేదా గవర్నమెంట్ తరఫున కానీ గుజ్జు పరిశ్రమలు రైతుల కోసం నెలకొల్పాలా. ఇక్కడ చాలా జాగాలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ 86 ఎకరాలు స్థలం ఉంది. ఇంకా గంగాధర్ నెల్లూరులో ఫారం యొక్క ఏరియా 400-500 ఎకరాలు అక్కడ భూమి ఉంది. భూమి అయితే దండిగా ఉంది, కానీ గవర్నమెంట్ చిత్తశుద్ధితో రైతులు బ్రతకాలని కోరుకొని గుజ్జు పరిశ్రమలు నెలకొల్పాలి. ధరల స్థిరీకరణ నిధి 5,000 కోట్లతో ఇవ్వాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాన్ని కూడా కోరినాం, వాళ్ళు 3,000 కోట్లు పెడతానన్నాడు. 3 రూపాయలు కూడా పెట్టకుండా మాటకే చెప్పి చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు ఉమ్మడి గవర్నమెంట్లో రైతాంగం బతకాలని కోరుకుంటున్నాడు వ్యక్తిగా మేము అభ్యర్థిస్తున్నాం. తప్పకుండా 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని పెట్టాలా. మామిడి పంటే కాకుండా ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల మదనపల్లి ఏరియాల్లో అంతా కూడా టమాటాలు విరివిగా పండిస్తూ ఉన్నారు. ఈ గుజ్జు పరిశ్రమల్లోనే మిగిలిన టమాటాలను కూడా ఆ యొక్క తాండ్ర చేయడానికి కానీ ఆ యొక్క పౌడర్ చేయడానికి కూడా ఈ ఫ్యాక్టరీలే పనికొస్తాయి. అట్లే జామ రైతులకు కూడా జామ జ్యూస్ ఆడటానికి కూడా ఈ యొక్క
మామిడి పరిశ్రమలే పనికొస్తాయి కాబట్టి గుజ్జు పరిశ్రమలు వీటన్నిటికీ గవర్నమెంట్ ద్వారా నెలకొల్పితేనే ఈ ప్రైవేటు వాళ్ళ దగ్గర మేము బతకగలం. రైతాంగాన్ని బతికించమని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే అందరూ స్లోగన్ ఇచ్చేస్తారు, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మేమంతా రైతులేని మాట్లాడతారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభూ శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థాన భూముల అన్యక్రాంతం కాకుండా రక్షించాలని బంగారుపాలెం బీజేపీ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానానికి దాతల సహాయంతో సుమారు 400 ఎకరాల భూమిని అందజేశారని, అయితే స్థానిక నాయకులు రికార్డులను తారుమారు చేసి సొంత లాభాల కోసం దేవస్థాన భూములను అన్యక్రాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆలయ భూములపై చొరవ తీసుకుని శ్రీ మొగలీశ్వర స్వామి దేవస్థానం ఆస్తులపై విచారణ చేపట్టి ఆస్తులను పరిరక్షించి భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, నాది బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం. నేను బీజేపీ కార్యకర్తని. మొగిలిలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ మొగలీశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడికి కొద్ది భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కొందరు ఆక్రమణదారులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ ఉన్నారు. దాని విషయమై మేము ఆలయ అధికారులకి అంతా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. అక్కడ వ్యవసాయేతర భూమి, గుడికి సంబంధించిన వ్యవసాయేతర భూమిని ఆప్ రోడ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళకి కొందరు బినామీల ద్వారా గుడికి మాత్రం 20,000 లెక్కల్లో చూపించి వీళ్ళు లక్షల్లో లంచాలు తీసుకుంటూ లీజుకి ఇచ్చారు. అది ఇప్పుడు వ్యవసాయానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. ఇదే విధంగా కొందరు గృహాలు, కళ్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టినారు. ఈ విషయమే వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి మేము ఇక్కడ మా భాజపా పార్టీ తరఫున కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మెమోరాండం